హలో అండి, నమస్కారం. కనుమ శుభాకాంక్షలు. అలాగే బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. చిన్న పెద్ద కలిసి చేసుకునే పండుగ కనుమ. సంక్రాంతి మొదటి 2 రోజులు మనం చేసుకుంటే, మూడో రోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి, మనకు సహాయం చేసిన పశువులు పక్షులకు కృతజ్ఞతలు చెప్పడానికి చేసుకుంటారు. ఇక కనుమ అంటే అందరికి గుర్తొచ్చేది గారెలు, మాంసం. ఈరోజు నేను మాంసం వేపుడు చేయబోతున్నాను. అది కూడా మట్టి కుండలో. ఎంత అద్భుతంగా ఉంటుందో చేయండి, తినండి, అందరికీ రుచి చూపించండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మాంసాన్ని బాగా కడిగి మట్టి పాత్రలో వేయండి. అందులో తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా అన్నీ తగిన పాలల్లో వేసి 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా కలపండి. 1 గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ, మాంసం ఉడికిపోయాక చివరగా కొత్తిమీర చల్లితే ఎంతో కమ్మగా ఉండే మాంసం వేపుడు రెడీ. ఎంత ఎమ్మిగా ఉంటుందంటే ఉట్టిదే తినేస్తారు. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే వేసేటప్పుడు అర్థం కాదు, తయారయ్యాక ఉప్పగా అయిపోతుంది, తినలేము. ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేయండి, మిగలకుండా తినేస్తారు. ఇక ఇవాల్టి కోట్ ఏంటంటే, యూ మస్ట్ బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. మరొకసారి కనుమ శుభాకాంక్షలతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.